లూజ్ మోషన్స్ వచ్చిన వెంటనే మోషన్ టాబ్లెట్ వేస్తున్నారా? ప్రతిసారి ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. లోపెరమైడ్ లూజ్ మోషన్ తగ్గించడానికి ఉపయోగించే ముందు కొన్ని సందర్భాలలో డాక్టర్ సూచించినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చాలామంది సెల్ఫ్ మెడికేషన్ చేస్తున్నారు. డీహైడ్రేషన్ ఉన్న టాబ్లెట్ మాత్రమే వాడుతున్నారు. ఫీవర్ లేదా బ్లడ్ మోషన్స్ ఉన్నప్పటికీ మెడిసిన్ వాడుతున్నారు. గమనించండి, డయేరియాలో బాడీ నుండి జెమ్స్ బయటకు వెళ్ళే ప్రొసీజర్ కూడా ఉండొచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లో మోషన్ను వెంటనే ఆపడం సరైనది కాకపోవచ్చు. డీహైడ్రేషన్ రిస్క్ పెరగచ్చు. కొంతమందిలో కాన్స్టిపేషన్, స్టమక్ బ్లౌటింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ రావచ్చు. అందుకే ఓఆర్ఎస్ మరియు ఫ్లూయిడ్స్ కూడా చాలా ముఖ్యం. బ్లడ్ మోషన్స్, హై ఫీవర్, సివియర్ వీక్నెస్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. పిల్లలకు డాక్టర్ అడ్వైస్ లేకుండా వాడకండి. రిపీటెడ్ డయేరియా ఉంటే కారణం తెలుసుకునేందుకు పరీక్ష చేయించుకోండి. లూజ్ మోషన్స్లో కేవలం మోషన్ ఆపడమే కాదు, డీహైడ్రేషన్ నివారించడం కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో విద్యాపరమైన సమాచారం కోసం మాత్రమే.